ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విభేదాలు సృష్టించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. కమలం పార్టీ ఆడించినట్టే పవన్ ఆడుతున్నారని విమర్శలు చేశారు. ఏపీ ప్రజల సమస్యలను తీర్చాలని ఆయన అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఎక్కడున్నాడు దామన్నా? తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా కనబడ్డా నీకు? తెలంగాణ ఇచ్చినప్పుడు 10 రోజులు పస్తులున్నా అని చెప్పింది ఆయన కాదా? ఆయనే కదా 9 రోజులు ఉపాసం ఉన్నా, నేను తిండి పోలే నాకు తెలంగాణ ఇచ్చినప్పుడు అని. ఇలా ఆయన తెలంగాణ మీద ప్రేమలకపోస్తున్నాడు. ఎవరున్నారు ఆయన వెనుక? కమలం ఉంది. కమలం ఆడిస్తే ఈయన ఆడుతూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఆరాధించి నీ సినిమాలు చూస్తే ఇంత పెద్దవాడు అయినవు, ఏదో ఆంధ్రలో ఉప ముఖ్యమంత్రి అయినవు. ఆంధ్ర ప్రజల కష్టాల్లో భాగం పంచుకో. కమలం ఎట్లా చెప్తే అట్లా నువ్వు తిరుగుతా అంటే తెలంగాణ ప్రజలు ఒప్పే పరిస్థితి లేరు. మాకెవరి సానుభూతి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సమర్థవంతంగా సంక్షేమం ఇస్తుంది, అభివృద్ధిస్తూ ఉంది. బయట వారి సహకారం మాకు అవసరం లేదు. మేము సమర్థవంతంగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం. ఆ సత్తా మా దగ్గర ఉంది. వచ్చి చిచ్చు పెట్టి మళ్ళీ ప్రాంతీయ రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విధిఘాతం కలగజేసి ఏదో చేయాలంటే తెలంగాణ ప్రజలు మీరంతా గుడ్డిగా నమ్మే ప్రజలు కాదు, విఘ్నులు, ఉద్యమకారులు. తెలంగాణ ప్రజలు అన్ని అర్థం చేసు